యాక్చువల్గా మా అబ్బాయి ఇదే డిపార్ట్మెంట్లో ఇదే స్టేట్లో ఐపీఎస్ ఆఫీసర్గా ఉండటం చాలా హ్యాపీగా ఉంది నాకు పర్సనల్గా. బట్ మా అబ్బాయి ఎప్పుడు కూడాను పోలీస్ యూనిఫామ్ వేస్తారని నేను ఎప్పుడు ఇంతకుముందు అనుకోలేదు, అబ్బాయి కూడా అనుకోలేదు. ముందు నుంచి మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మాత్రం మేమిద్దరం, నా వైఫ్ ఈజ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్, షీ ఈజ్ హౌస్ వైఫ్, కానీ మేమిద్దరం ముందు నుంచి అనుకున్నాం. సార్, మీరు అనుకున్నారు పోస్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ పిల్లల్ని చదివించాలన్నా మంచి ఒక స్థాయికి తేవాలన్నా మీ అబ్బాయి లాంటి కేస్ స్టడీ తీసుకున్నా మీకన్నా మీ హోమ్ డిపార్ట్మెంట్గా గ్రేట్ వెళ్తుంది, వాస్తవం అంటారా? యాక్చువల్గా తను కూడా 100% పూర్తిగా పిల్లలకి ఎడ్యుకేషన్ మీద చిన్నప్పుడు చాలా కృషి చేయడం, అలాగే చాలా సాక్రిఫైసెస్ కూడా చేసింది తను. ఆల్మోస్ట్ అంటే జనరల్గా మన ఆఫీసర్స్ పిల్లల ఇంట్లోనే టీవీలని ఫోన్స్ అని ఉంటాయి. మా పిల్లలు ఇంటర్మీడియట్ అయ్యే వరకు కూడాను ఇంట్లో టీవీ కూడా తను వేసుకోకుండా పూర్తిగా ఇంట్లో టీవీ అనేది కూడా పూర్తిగా ఎప్పుడు ఈ లేకుండా చేయడం జరిగింది. అన్ని క్యాడర్స్లో నేను చేసినా సరే ఈవెన్ టీవీని కూడా పూర్తిగా ఇంట్లో పెట్టకుండా ఓన్లీ పిల్లల మీద ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టింది తను. తనకి ఇంక వేరే పని లేదు కాబట్టి హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంది. అలాగే నేను కూడా ప్రతిసారి పేరెంట్ టీచర్ మీట్కి వెళ్ళటం, అక్కడ టీచర్స్ ఎట్లా అసలు ఏం పిల్లలు ఎట్లా చదువుతున్నారు అనేది దాని మీద ఫాలోఅప్ చేయడం, ఇట్లాంటివి కూడా చేయడం జరిగింది. దాని మీద మీ అబ్బాయి ఒక ఫ్యూచర్లో కోనసీమ జిల్లాలో కానీ లేదా ఇంకొక జిల్లాలో తండ్రి కొడుకులు ఎదురయ్యారు అనుకోండి యూనిఫామ్లో, మీ అబ్బాయికి మీరు సెల్యూట్ చేస్తారా? పోస్ట్ వైజ్ కొడుకు ఒక విధంగా మీకు కొడుకే కానీ ఉద్యోగరీత్యా మీకన్నా పెద్ద పోస్ట్లో వస్తారు కదా. ఇద్దరు ఒకే దగ్గర పనిచేయాల్సి వచ్చినప్పుడు అఫీషియల్ డ్యూటీస్లో 100% మనం సెల్యూట్ చేయాల్సి వస్తుంది. బట్ జనరల్గా కలిసినప్పుడు అంత అవసరం రాదు. సెల్యూట్ చేసి పని చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అఫీషియల్ డ్యూటీస్లో చేయాల్సి వస్తుంది.